మరి అన్‌స్ట్రక్చర్డ్ డేటా ఏంటి? రైట్. మనం సోషల్ మీడియాలో యూజ్ చేసుకునే డేటా, లేదా గేమింగ్ సెక్టార్, లేదా గేమింగ్ అప్లికేషన్స్ యూజ్ చేసే డేటా, లేదా స్విగ్గీ, జొమాటోలో రైట్ సెర్చ్ చేస్తా ఉంటాం కదా! అలాంటివి ఆర్డర్స్ ప్లేస్ చేస్తూ ఉంటారు. ఓకే. ఏమేమి ఐటెమ్స్ చూస్తా ఉంటారు. అవన్నీ అన్‌స్ట్రక్చర్డ్ డేటా కిందకి వస్తుంది. రైట్. స్ట్రక్చర్డ్ డేటా ఏంటి? స్ట్రక్చర్డ్ డేటా. స్ట్రక్చర్డ్ డేటాలో ఏమొస్తుంది మనకి సీక్వెల్‌లో గాని అంటే ఆన్ ప్రైమ్ నుండి. ఆన్ ప్రైమ్. ఆన్ ప్రైమ్ సర్వర్స్ లేదా డేటాబేసెస్‌లో మనకేదైతే డేటా వస్తుందో ఆ డేటాని ఎక్కడికి మూవ్ చేస్తాం? అజూర్‌లోకి. ఓకే. అజూర్‌లోకి మూవ్ చేస్తాం. అజూర్‌లో సంథింగ్ ఏదో ఒక లొకేషన్ స్టోరేజ్ అకౌంట్ ఉంటుంది. ఓకే. స్టోరేజ్ అకౌంట్ ఉంటుంది. లేదా మనకి ఏంటి ఏడీఎల్ఎస్ అని ఉంటుంది. అజూర్ డేటా లేక్ స్టోరేజ్. ఓకే. అజూర్ డేటా లేక్ ఇలాంటి ప్లేసెస్‌లోకి మనం డేటా మూవ్ చేస్తాం. డేటా మూవ్ చేసి ఏం చేస్తాం? ఓకే. డేటా మూవ్ చేసి ఒక ఆర్గనైజ్డ్ వేలో మనం ఫార్మ్ చేస్తే దాన్ని పవర్ బిఐ వాళ్ళు లేదా డేటా సైంటిస్ట్‌లు, డేటా అనలిస్ట్‌లు వీళ్ళేం చేస్తారు? రిపోర్ట్స్ జనరేట్ చేసుకుంటారు యాస్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్.